ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మంచిదండి. ఎలా ఉన్నారు? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కదా, అంతా కూడా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. దేవుని యొక్క వాక్యాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో సత్క్రియలు అనే అంశాన్ని ధ్యానం చేస్తాం. ప్రతి దినము పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్కొక్క మంచి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తవితను దేవుడు ఎలాగో జ్ఞాపకం చేసుకున్నాడో, ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్న నిన్ను నన్ను కూడా మన సత్క్రియలను చూచి ఆయన సంతోషించాలి. మన వెలుగు ఆయన ఎదుట ప్రకాశించాలి. మన కుటుంబాలు దీపస్తంభం దివిటి వలె ప్రకాశించాలి. అది దేవుని యొక్క ఆశ. మనకు తెలిసినటువంటి ఈ యొక్క వృత్తాంతము పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్తలో 25వ వచనములో మనము 31వ వచనము నుండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పరిశీలన చేసినట్లయితే, కొంతమంది దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవకుల కొరకు సత్క్రియలు చేసిన వారు ఉన్నారు.
వారు చేసిన సత్క్రియలను బట్టి ప్రభువు వారికి పరలోక రాజ్యాన్ని వారికి అనుగ్రహించాడు. ఆ క్రింది భాగంలో మరొక గుంపు ఉంది. వారికి నరకానికి పొమ్మని ఆదేశిస్తూ ఉన్నాడు. మొదటి ఉన్నటువంటి గుంపుతో యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యము స్వతంత్రించుకొనండి. ఈ రెండవ గుంపు కొరకు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 41వ వచనములో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఈ సంఘటన ఎప్పుడు, ఎవరు, ఎలాగూ జరిగించారు అని ఆలోచన చేస్తే ఈ 31వ వచనంలో ఆయన తన మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉంటుండగానట, అక్కడ సమస్త జనములను ఆయన ప్రోగు చేసినట్లు దేవుని యొక్క వాక్యం. ఎడమ వైపున కొంతమంది వారిని మేకలు అని పేరు పెట్టారు, అంటే అనీతిమంతులు. కుడివైపున ఉన్న నీతిమంతులను గొర్రెలు అని పేరు పెట్టారు. ఈ గొర్రెలు అని పిలువబడుచున్నటువంటి వారు ఆశీర్వదించబడటానికి కలిగిన కారణాలు, ప్రభువా, ఎందుకు మమ్మలను పరలోకానికి నువ్వు పంపిస్తున్నావు, మేము ఏం చేసాం అని అడుగుతూ ఉన్నప్పుడు వారు చెప్పుచున్నటువంటి మాటలు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చక్కటి సాక్ష్యాన్ని ప్రభు ఇస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా మనం ఈ మాటలు 35వ వచనం నుండి మనం విందాం. నేను ఆకలిగొంటిని. రెండవ మాట, మీరు నాకు భోజనము పెట్టిరి. నేను ఆకలిగొన్నాను కాబట్టి మీరు నాకు భోజనము పెట్టారు. 2, నేను దప్పిక కొన్నాను, నాకు దాహమును ఇచ్చితిరి. 3, పరదేశనై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. 4, దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. 5, రోగినయ్యున్నాను, నన్ను చూడవచ్చారు. 6, చెరసాలలో నేను ఉన్నాను, నా యొద్దకు మీరు వచ్చారు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, నీవు అనగా యేసు ప్రభువుని తెల్ల వస్త్రాల్లో దగదగ మెరిసిపోతూ ఆయన కనిపిస్తేనే యేసు ప్రభు, కాబట్టి ఆయన అలాగూ మాకు రాలేదు, మేము ఎప్పుడు చేర్చుకున్నాం అని బాహ్య సంబంధమైన స్వరూపాన్ని వారు పోల్చుకుని అడుగుతుంటున్నప్పుడు ప్రభు ఆయన చెబుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నీకు ఆకలిగొని ఉండట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పిగొని ఉండట చూచి దాహం ఇచ్చితివి. కాబట్టి ఇవన్నీ కూడా అంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీ యొద్దకు వచ్చితిమా అని ఆయన అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో. యేసు ప్రభు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేస్తే చాలా మర్యాద చేస్తాం, చాలా గౌరవిస్తాం, అసలు అక్కడే ఉండిపోమంటాం. కానీ ప్రభు ఏమండి ఎలాగూ రాడు. ప్రభు ఎలాగొచ్చాడు? దిగంబరిగా, వస్త్రహీనుడిగా, ఆకలితో, దప్పికతో, రోగిగా, పరిచర్య విషయాల్లో, చెరసాలలో, ఇన్ని రకాలు. ఎవరు? ప్రభు పేరట సేవ చేసేవాళ్ళండి. కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ చక్కటి మాటలు, రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరిని మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరిగి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండేవారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నులకు పోవుడి. ఎందుకు అంటే, నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టలేదు, దప్పిక కొన్నాను, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదని చెప్పారు.
అందుకు ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పికగొని ఉండుటైనను, పరదేశిగా ఉండుటైనను, దిగంబరిగా ఉండుటైనను, రోగిగా ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి అని ఆయన అడిగారు. ప్రభు చెప్తున్న మాట అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు అలాగూ చేయలేదు, కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వానితో అరెను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవములకు పోవుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు స్ట్రైట్ అవే డైరెక్ట్గా ఏదో తెల్లటి వస్త్రాలతో కిరీటం పెట్టుకుని వచ్చేస్తాడు అనుకుంటున్నారేమో. ఆయన వచ్చేటప్పుడు బోర ఊదేసి మిమ్మల్ని అలర్ట్ చేస్తాడు అనుకుంటున్నారేమో. ప్రభు పరిచర్య కొరకు ఎన్ని రకాల శ్రమలు ఉన్నాయో శ్రమలన్నీ చెప్పాడు. ఆ శ్రమలు అనుభవిస్తున్న సేవకులు నువ్వు చేర్చుకుంటున్నావా? నువ్వు సక్రియ చేసినట్టు వారికి ఎన్ని అవసరతలో ఉన్నారో ఆ లిస్ట్ ఆఫ్ మెంబర్స్ని అందరినీ కూడా ఆ విధంగా నువ్వు చేర్చుకున్నావా? అవన్నీ సత్క్రియలే. మనుషులు చూడక్కర్లేదండి, ప్రభువు చూస్తాడు. మనం ఏం చేస్తామంటే, పేదలకు చేస్తే ఎవరికి చెప్పుకుంటారు, గొప్పోళ్ళకి చేస్తే వాళ్ళు మన కొరకు 10 సార్లు చెప్తారు, వాళ్ళు మనల్ని పిలుస్తారు, మనం వాళ్ళని పిలుస్తాం. కానీ ప్రభువుకి అది కాకలేదు, హృదయము కావాలి, అంతరంగము కావాలి, నువ్వు నిష్కర్షగా చేస్తున్నటువంటి సత్క్రియ కావాలి. ప్రభు రాడు మన ఇంటికి, ప్రభు బిడ్డలే వస్తారు ప్రభు పక్షంగా నువ్వు చేర్చుకుని. కానీ రోల్డ్ గోల్డ్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. గోల్డ్ని మరిపించేసి ఉంటుంది, చాలా గొప్పగా, చాలా చక్కగా ఉంటుంది. కానీ లోకం ఏం చేస్తుందంటే, బంగారము కన్నా మైమరిపించే గోల్డ్ ప్రేమిస్తుంది. మన విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. ఏమండి, మనుష్యులను ఎంత మెప్పిస్తే, ఎంత ప్రైజ్ చేస్తే, ఎంత మొలక చెట్టు ఎక్కిస్తే అంత భక్తులు వాళ్ళు, అంత విశ్వాసులు, అంతే తప్ప కష్టాలు నష్టాలు ఊవిలో ఉండి పరిచర్య చేసేవాళ్ళంటే మనకు అసహ్యం కనపడం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు చూడకపోవచ్చేమో, నీ సత్క్రియ ఈ ఉదయకాలం ప్రభు చూస్తున్నాడు. నువ్వు చేసిన సత్క్రియ తప్పనిసరిగా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగని మన సత్క్రియలు దేవుని ఎదుట వెలుగుగా ప్రకాశించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, ఇదిగో తండ్రి, నీ పేరట వచ్చి వారిని చేర్చుకున్నప్పుడు, వారి శ్రమలలో ఆదుకుని ఆదరించినప్పుడు సత్క్రియలు, దాని ఫలితము పరలోకం అన్నావు. ఉదయకాలపు ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ అటువంటి పరలోకపు దీవులతో నింపు. గల్ఫ్లో యుద్ధ బీభత్సాలు దూరపరిచి సమాధానం కలగచ్చు ప్రభు. ఆపరేషన్ అయినటువంటి బిడ్డలు స్వస్థపరిచి నడిపించి, ఇంకా అనారోగ్యాలతో ఉన్నవారు, బీపీతో షుగర్తో ఉన్నవారు, నైనా హార్ట్ అటాక్తో ఉన్నవారు, ఇంకా అనేక రకాల సమస్యలతో ఉన్నవారిని విడిపించి స్వస్థపరిచి బలపరచు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఉదయకాలపు ఆరాధనలో ప్రభుని గణపరుస్తున్న కుటుంబాలకు, సత్క్రియలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగుండును గాక.